హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి అర్థమెటిక్ని భయం లేకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్స్లో అర్థమెటిక్ని ఎలా ట్యాకిల్ చేయాలి అన్న దాని గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. అర్థమెటిక్ ఎవరికైతే భయం ఉందో లేదా అర్థమెటిక్లో వెనకబడి ఉన్నామని మీరు అనుకుంటున్నారో వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది. ఎందుకంటే నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను పార్ట్ 1 పార్ట్ 2 తీయను నేను. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చివరి వరకు చూడండి. మీకున్న డౌట్స్, మీకున్న భయం మొత్తం అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అది ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను, క్లియర్ అవుతాయని. ఈ వీడియో తర్వాత మీకు అర్థమెటిక్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇష్టం కూడా పెరుగుతుంది. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ. ఇది క్లియర్గా ఏమనండి మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది. ఒక ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురులో ఏబిసి అనే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఒక తోటకి వెళ్ళారు. ఒక మామిడి పళ్ళు కోసం వెళ్ళారు. అందులో ఏ అనే అబ్బాయికి చెట్టు ఎక్కుతూ వచ్చు. బి అనే అబ్బాయి ఒక కర్ర తెచ్చుకున్నాడు. సి అనే అబ్బాయి కొన్ని రాళ్ళు తెచ్చుకున్నాడు ఆ మామిడి పళ్ళని కొట్టడానికి లేదా కొయ్యడానికి. దీంట్లో సి అనే అబ్బాయి రాయితో కొట్టగానే ఒక మామిడి పండు కింద పడింది, తీసుకుని వెళ్ళిపోయాడు. బి అనే వ్యక్తి కర్ర తెచ్చుకున్నాడు కదా, కర్రతో కాయలను కోసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏ అనే వ్యక్తి చెట్టు ఎక్కే లోపే వీళ్ళు ఆ కాయలన్నీ కోసుకుని వెళ్ళిపోయారు. ఇది కథ. ఇప్పుడు ఏం జరిగిందంటే వీరు వేరే తోటకి వెళ్ళారు, వేరే చెట్టు దగ్గరికి వెళ్ళారు. యాజ్ యూజువల్గా ఏ అనే అబ్బాయి చెట్టు ఎక్కుతాం స్టార్ట్ చేశాడు. చెట్టు పైకి ఎక్కుతూ ఉన్నాడు కాయల కోసం. బి అనే వ్యక్తి కాయ కోద్దాము అని కర్ర తీసేపటికి ఆ కర్ర డిస్టెన్స్ కన్నా కాయ అనేది చాలా దూరంలో ఉంది. అతనికి అందలేదు. అతను డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏ దగ్గర ఉన్న రాళ్ళని విసిరాడు. ఒక్క రాయి అంటే ఒక్క రాయి కూడా తగలలేదు. అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సి అనే వ్యక్తి ఇప్పుడు ఏ అనే వ్యక్తి చెట్టు ఎక్కుతూ వచ్చి కాబట్టి చెట్టు ఎక్కాడు. కాయ దగ్గరికి వెళ్ళాడు, కోసుకున్నాడు. పక్కన పెట్టాడు. దానికన్నా ఇంకా పైన ఇంకో కాయ ఉంది. అప్పుడు ఏం చేశాడంటే ఒక చెట్టున చివరనున్న ఒక ఎండిపోయిన కొమ్మని కొట్టి దాన్ని కర్రగా యూజ్ చేసుకుని ఆ కాయను కూడా కోసుకున్నాడు, దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాడు. ఇంకా చివరన ఇంకా చిన్న కాయ ఒకటి ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న కర్ర కూడా అతనికి అందలేదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇతని దగ్గర ఉన్న 2 కాయల నుంచి ఆ కాయని కొట్టడం స్టార్ట్ చేశాడు. బై లక్ ఆ కాయకి తగిలి ఆ 3వ కాయ కూడా కింద పడింది. ఇప్పుడు ఏ అనే అబ్బాయి 3 కాయలను తన సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీ నేనే క్రియేట్ చేశాను. కొంచెం ఇది అటు ఇటుగా ఉండొచ్చు, కొంచెం ఇబ్బంది పడద్దు. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ అనే వ్యక్తి కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాడు. అర్థమెటిక్ లేదా ప్యూర్ మ్యాథ్స్ నుంచి లేదా మ్యాథమెటిక్స్ ఆ కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్నాడు. బి అనే వ్యక్తి ఫార్ములాస్ నేర్చుకున్నాడు. ఫార్ములాస్ ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా చెయ్యాలి అని నేర్చుకున్నాడు. సి అనే వ్యక్తి కేవలం ట్రిక్స్ మాత్రమే నేర్చుకుని ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సి అనే అబ్బాయికి ఆ రాయి విసిరినప్పుడు తగలొచ్చు, తగలకపోవచ్చు. దాని మీనింగ్ ఏంటంటే ఆ ట్రిక్ సేమ్ మోడల్ పడితే ఆ ట్రిక్ పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పని అవుతే వితిన్ సెకండ్స్లో చేసేస్తాడు. పని అవ్వలేదనుకోండి మొత్తం లెక్కే వదిలేసి వచ్చేస్తాడు. అట్ ద సేమ్ టైం బి అనే వ్యక్తి అతని ఫార్ములాస్ వచ్చి కానీ ఏ ఫార్ములా ఎక్కడ వాడాలో తెలియదు, ఆ ఫార్ములా వేసి ట్రై చేస్తాడు. వస్తే ఆన్సర్ వస్తుంది, లేకపోతే అతను కూడా ప్రాబ్లమ్ని వదిలేసి వచ్చేస్తాడు. కానీ సి అనే వ్యక్తి అతని కాన్సెప్ట్ నేర్చుకున్నాడు. ఆ కాన్సెప్ట్లోనే మనకి ఫార్ములాస్ వస్తే ఆ కాన్సెప్ట్లోనే అతను ట్రిక్స్ అనేది నేర్చుకోగలుగుతాడు. ఒకవేళ ట్రిక్స్ ఫార్ములాస్ లేకపోయినా కానీ అతను కాన్సెప్ట్ ద్వారా కూడా లెక్క చివరి వరకు పోరాడి చేసి తన మార్క్ అనేది జోబులో వేసుకుని వెళ్తాడు. నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థమెటిక్ రీజనింగ్ అనేది డైరెక్ట్గా ట్రిక్స్ ద్వారా వెళ్ళొద్దు. ట్రిక్స్ అనేది అక్కడ ఎగ్జామ్ సెంటర్ మీకు పని అవుతుంది. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా ట్రిక్ ద్వారా వస్తుంది. కానీ అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఆ టెన్షన్లో మీకు ట్రిక్ అనేది అస్సలు పని అవ్వదు. ఓకేనా? మీరు ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోండి, ట్రిక్స్ జోలికి వెళ్ళొద్దు. అప్పుడే కాదు, మీ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీకు మీరే ట్రిక్స్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. దట్ ఈజ్ ఇంపార్టెంట్.
అదేవిధంగా ఫార్ములాస్ కూడా మీరు డైరెక్ట్గా ఫార్ములాని అక్కడ సబ్స్టిట్యూట్ చేసేంత మీకు జ్ఞానం అనేది వస్తుంది ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీ అందరినీ భయపెట్టే క్వశ్చన్ ఏంటంటే మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఓకేనా. సో అసలు మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఎవరు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఎవరు? సో అర్థమెటిక్ వరకు మాట్లాడుకుంటే అందరూ కూడా ఒకే లెవెల్లో ఉన్నట్టే. సో ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కి వాళ్ళ ఇంటర్మీడియట్లో మనకి ట్రైగనోమెట్రీ, జామెట్రీ, నెక్స్ట్ ఫంక్షన్స్ అని, లేకపోతే డిఫరెన్షియేషన్స్ అని, లేదా నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ అని అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనకి అర్థమెటిక్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారా అంటే అడగరు. సో అలాంటప్పుడు మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఏంటి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఏంటి? కోర్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్లో కాలిక్యులేషన్స్ కొంచెం స్పీడ్గా ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓన్లీ కాలిక్యులేషన్స్ మాత్రమే స్పీడ్గా చేస్తారు, అంతేగాని వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్లో నేర్చుకున్నది లేదా డిగ్రీలో నేర్చుకున్న ఇంటిగ్రేషన్స్ కానీ, నెక్స్ట్ డిఫరెన్షియేషన్స్ కానీ, నెక్స్ట్ ట్రైగనోమెట్రీ కానీ ఇక్కడ మనకి అంతగా ఉండదు. అర్థమెటిక్ అనేది ఉండదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మీరు ఎప్పుడైనా చూసారా ఫంక్షన్స్ కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ, నెక్స్ట్ ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, సెట్స్ కానీ ఉండవు, ఓన్లీ అర్థమెటిక్. సో అర్థమెటిక్ ఎక్కడ ఉంది మనకి, క్వాంటిటీ అనేది అప్ టు 10th వరకు ఉంది. సో అందరూ 10th వరకు ఈక్వలే. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు కాలిక్యులేషన్స్ స్పీడ్గా చేస్తే మీరు వాళ్ళతో ఈక్వల్ అవుతారు, అది కూడా మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు కాలిక్యులేషన్స్ స్పీడ్గా చేస్తే మీరు వాళ్ళతో ఈక్వల్ అవుతారు. సో ఇప్పుడు కాలిక్యులేషన్స్ స్పీడ్గా చేయాలంటే మీరేం చేయాలి, వాళ్ళతో మీరు పోటీ పడాలంటే మీరేం చేయాలి? కాలిక్యులేషన్స్ స్పీడ్గా చేయాలంటే మనం బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి, ఓకేనా. ఎందుకంటే మనం భయపడుతున్నాం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని, అదేవిధంగా మనకు రాదు అని భయపడుతున్నాం కాబట్టి మనం బేసిక్స్ నుంచి నేర్చుకోండి. సో బేసిక్స్ నుంచి నేర్చుకోవాలని ఏం చేయాలి అనేది కదా, సింపుల్గా ఒక నోట్స్ పెట్టుకోండి. సో అర్థమెటిక్కి నోట్స్ అవుట్ పెట్టుకోండి. సో దాంట్లో బేసిక్స్ అని రాయండి. సో బేసిక్స్ అంటే ఏంటి? సో టేబుల్స్ మనకి 20. సో మీకు క్లియర్గా కనపడుతుంది, ఇది ఫ్రంట్ క్యామ్ కాబట్టి మీకు మిర్రర్ ఇమేజ్ అని కనపడుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో టేబుల్స్ నేర్చుకోండి 20 వరకు అప్ టు, లేకపోతే మీరు 12 వరకు అయినా నేర్చుకోండి. సో నెక్స్ట్ అక్కడ యాడ్ చేసుకుందరు. కానీ నెక్స్ట్ స్క్వేర్స్ వచ్చి మనకి అప్ టు 50, ఓకేనా, 50 వరకు నేర్చుకోండి. నెక్స్ట్ క్యూబ్స్ వచ్చి మనకి 30 వరకు నేర్చుకోండి. నెక్స్ట్ ఫండమెంటల్ ఫార్ములా. సో ఫార్ములా ఖచ్చితంగా ప్రతి చాప్టర్లో మనకు ఫార్ములా అనేది ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అది క్లియర్గా నేర్చుకోండి. నెక్స్ట్ లెర్న్ క్విక్కర్ మెథడ్ అండ్ జనరల్ మెథడ్. సో క్విక్కర్ మెథడ్ రావాలి మనకి, జనరల్ మెథడ్ కావాలి. ఇందాక చెప్పాను కదా, మనకి ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత జనరల్ మెథడ్ నేర్చుకోండి, నెక్స్ట్ క్విక్కర్ మెథడ్ నేర్చుకోండి. నెక్స్ట్ ఫ్రాక్షన్ టేబుల్. సో ఫ్రాక్షన్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే పర్సంటేజ్లో, ప్రాఫిట్ ఇన్ లాసెస్లో, నెక్స్ట్ రేషియోస్లో కూడా ఫ్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది నేర్చుకుంటే మీరు చాలా స్పీడ్గా కాలిక్యులేషన్ అనేది చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే టేబుల్స్ మీకు ఎక్కడి వరకు వచ్చో ఆ టేబుల్స్ అన్నీ రాసుకోండి ఒక పేపర్ మీద. నెక్స్ట్ క్యూబ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఫ్రాక్షన్ టేబుల్, దట్ మీన్స్ పర్సంటేజ్ టేబుల్. సో ఇవన్నీ రాసుకోవాలి. మీరు రాసుకుని ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రతి చాప్టర్ యొక్క ఫార్ములాస్ రాసుకోవాలి. ఇది మెన్స్ట్రేషన్, ఇది నా నోట్స్, ఇది మెన్స్ట్రేషన్ ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇవన్నీ మెన్స్ట్రేషన్ ఫార్ములాస్ మాట, తెలుసు కదా. మెన్స్ట్రేషన్ మనకి 2D అండ్ 3D ఉంటుంది. ఆ రెండు కూడా ఫార్ములాస్ రాసుకోవాలి. మీరు ఎప్పటికప్పటికి చదువుకుంటారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రాగానే ఒక అరగంట లేదా 40 minutes మనకి మీరు ఏదైతే చాప్టర్ చేయబోతున్నారో ఈరోజు, ఫర్ సపోజ్ మీరు యావరేజ్ చేస్తుంటే యావరేజ్ ఫార్ములా అవన్నీ నీట్గా రాసుకుని చదువుకొని గుర్తుపెట్టుకుని అప్పుడు మీరు అది చేయాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో అలాగ మీరు ఏం చేయాలంటే ఇదేంటంటే మనకి ఆల్జీబ్రా ఇంపార్టెంట్ ఫార్ములాస్, a+b² అలాంటివి. సో ఇలాగ అన్ని ఫ్రాక్షన్స్ మాట, ఫ్రాక్షన్ రిపీటెడ్ ఫ్రాక్షన్, టెర్మినేటింగ్, రికరింగ్ ఫ్రాక్షన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి అని ఇది. సో అలాగ మీరు అన్నీ రాసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఉంటుంది. నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. నెక్స్ట్ మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది, ఫార్ములాస్. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఉంది, ఓకేనా. నెంబర్ సిస్టమ్ ఫార్ములాస్ ఇవన్నీ. నెక్స్ట్ మనకి డివిజిబిలిటీ రూల్స్ ఇంపార్టెంట్. డివిజిబిలిటీ రూల్స్ అని చాలా ఇంపార్టెంట్. ఏ టేబుల్ రెండో టేబుల్తో కట్ అవుతుంది, 3తో ఏ నెంబర్ కట్ అవుతుంది, అవి నేర్చుకోవాలి మీరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకుంటే మీరు కాలిక్యులేషన్ చాలా స్పీడ్గా చేస్తారు. 13 టేబుల్తో ఎలా కట్ అవ్వాలి, నెక్స్ట్ అలాంటివి ఉంటాయి. సో ఫర్ సపోజ్ 13 టేబుల్తో కట్ అవ్వాలంటే ఏంటి, ఇఫ్ సమ్ ఆఫ్ 4 times ఆఫ్ యూనిట్ ప్లేస్లో ఉన్న ఒక డిజిట్ని 4 times చేసి రిమైనింగ్ దాని నుంచి చేసినప్పుడు అది ఏమవ్వాలంటే అంతే తీసేసినప్పుడు ఏమవుతుందంటే డిజిబుల్ బై 32 అవుతుంది. కలిపితే
అది కానీ 13తో డివిజిబుల్ అవుతే మొత్తం ఆ నెంబర్ మొత్తం 13తో డివిజిబుల్ అవుతుంది. సో అలాంటి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి, అప్ టు 19 వరకు ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఏం చేస్తారంటే కాలిక్యులేషన్ చాలా స్పీడ్గా కట్ అయిపోద్ది మీకు. సో నెక్స్ట్ వచ్చి మనకి సో పెర్మిటేషన్స్ కాంబినేషన్స్, ఓకేనా. పెర్మిటేషన్స్ కాంబినేషన్స్, దీస్ ఆర్ ద ఫార్ములాస్. ప్రాబిలిటీ, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోజిషన్స్, నెక్స్ట్ ట్రైన్స్, సో డిస్టెన్స్, సైన్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, పార్ట్నర్షిప్స్, యావరేజెస్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్, ఓకేనా. మీ అన్ని ఫార్ములాస్ ఇవి ప్రతి చాప్టర్లో మీరు ఫార్ములా రాసుకోవాలి. అదేవిధంగా ఆ ఫార్ములా పక్కనే ఏదన్నా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదన్నా కొత్తది మోడల్ ఏదైనా వచ్చినప్పుడు ఆ మోడల్ అక్కడ రాసుకుని దాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా ఎప్పుడు చేయాలంటే మీరు ఈ రోజైతే అర్థమెటిక్ ఏదైతే చాప్టర్ చేస్తున్నారో ఆ చాప్టర్కే ఫార్ములాస్ ముందే చదువుకోవాలి. అదేవిధంగా అదే చాప్టర్ ముందే మీరు ఆ కొత్త మోడల్స్ ఏదైతే రాసుకున్నారో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఇది బేసిక్ నుంచి నేర్చుకోవడం అంటే. నెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా ఒక మంచి బుక్ ఉంటే, ఒక మంచి బుక్ లేదా మంచి ఫ్యాకల్టీ ఉంటే ఎంత పెద్ద కష్టమైన సబ్జెక్ట్ అయినా మనకి చాలా ఈజీగా అయిపోతుంది. అది అందరికీ తెలిసిందే. మనకి మంచి బుక్ ఏముంది అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఎప్పటికైనా, ఇప్పుడు ఎప్పుడు ఫ్యూచర్లో అయినా. ఎందుకంటే దాంట్లో మనకి సొల్యూషన్స్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇస్తుంది, ఓకేనా. ఎందుకంటే మన కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతేనే ట్రిక్స్ కానీ నెక్స్ట్ వేరేదైనా మనం నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఆర్ఎస్ అగర్వాల్ చేయండి, అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా. దాంట్లో కాన్సెప్ట్ నేర్చుకోండి. దాని తర్వాత ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యాక్యురసీతో పాటు స్పీడ్ కూడా అవసరం కాబట్టి బాగా ట్రిక్స్ లేదా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో కొంచెం షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయో అవన్నీ నేర్చుకోవడానికి బుక్ తీసుకోండి. సో నేను ఇది తీసుకోమని చెప్పట్లేదు, కానీ నేను ఇదైతే వాడుతున్నాను. ఐరైస్ ఇది లెవెల్ వైజ్ ఉంటుంది, దీంట్లో లెవెల్ వైజ్ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 ఉంటాయి. సో లెవెల్ వైజ్ ఉంటుంది, బాగుంటుంది ఇది, ఓకేనా. నేను ఇదే వాడుతున్నాను, మీకు నచ్చితే తీసుకోండి. లేకపోతే ఫాస్ట్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది బుక్ ఇంగ్లీష్ మీడియంకి, లేదా క్విక్కర్ మ్యాథ్స్ అని ఒక బుక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి, కిరణ్ పబ్లికేషన్స్ అని చాలా ఉంటాయి. యాదవ్ అనే ఒక బుక్ కూడా ఉంటుంది. సో నేర్చుకోండి. మన తెలుగు మీడియంకి అయితే ఇదైతే బాగుంటుంది, ఓకేనా. దీంట్లో బై లాంగ్వేజ్లు ఇది, సో ఇది బాగుంటుంది. ఇది బుక్ వరకు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక లెసన్నే. దాంట్లో మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ లేదా ఆ ప్రాబ్లం అనేది పక్కన రాసుకోండి, ఓకేనా. ఆ లెసన్ కంప్లీట్ అయ్యేంత వరకు దాని మీద కూర్చోవద్దు. మీరు చేయండి, రాకపోతే పక్కన పెట్టండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, ఓకేనా. చేయండి, వస్తే ఓ వెరీ గుడ్, రాకపోతే పక్కన పెట్టండి. సో అలా ట్రై చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, ఈ క్వశ్చన్స్ని మీకంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా, అర్థమెటిక్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టాపిక్స్ నేర్చుకోండి, ఓకేనా. ఒకవేళ మీరు ఇంట్రోవర్ట్ అవుతే నేను కింద ఒక యాప్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. డౌట్ నట్ అని ఒక యాప్ ఉంటుంది, నేను డిస్ప్లే మీద కూడా వేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. అదేంటంటే మన క్వశ్చన్ని ఫోటో తీసి పంపిస్తే అది ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్ దొరికితే ఆన్సర్ సేమ్ వీడియో వస్తుంది మనకి, యూట్యూబ్లో వీడియో వచ్చేస్తుంది. ఒకవేళ మిస్ అవుతే అలాంటి మోడల్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్యూర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంట్లో, ఈజీగా ఉంటుంది. ఏం లేదు, మీరు చేయాల్సింది జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఫోటో తీసి ఆ ఫోటో మీద ఆ క్వశ్చన్ ఫోటో తీసి క్లిక్ చేస్తే దాని యొక్క ఆన్సర్ అనేది మీకు వీడియో రూపంలో వస్తుంది. ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో అది మీకు అర్థమైపోద్ది, ఓకేనా. అదొకటి చేయండి, బాగుంటుంది. సో ఇంకా చివరికి వచ్చేసిన వీడియోకి, ఇంకా అర్థమెటిక్ భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని చేసినా కానీ మీకు ప్రాక్టీస్ చేయకుండా అర్థమెటిక్ రాదు. ఇది ఎలాగంటే మీరు ఈత నేర్చుకోవడం ఎలా అని వీడియోస్ 100 చూసినా యూట్యూబ్లో మీకు ఈత నేర్చుకోవడం రాదు. అట్ ద సేమ్ టైం మీరు వెళ్ళి కొలనుకి వెళ్ళి లేదా కాలువకి వెళ్ళి ఈత నేర్చుకుంటేనే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఈ వీడియో చూసి వదిలేసినా మీకు రాదు. సో ప్రాక్టీస్ చేయండి. మీకు భయం ఉంది తెలుసు, అందరికీ ఉంటుంది భయం, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కన్నా వాళ్ళకి లేదు, ఏమీ లేదు, ఈ భయం ఏమీ లేదు. మీరు 10th క్లాస్లో ఈ అర్థమెటిక్ క్వశ్చన్ చేసే పాస్ అయ్యే మీరు ఇక్కడికి వచ్చారు. దాని కంపేర్ టు మీరు అప్పుడున్న నాలెడ్జ్ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది మీకు, మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు అని ముందు మీరు చెప్పుకోండి, ఈజీగా ఉంటుంది. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రోజుకి 10 లెక్కలు భయం అయితే కొంచెం పెంచండి, 15, 20, 30 అలా చేసుకుంటానండి. 3 నెలలు అర్థమెటిక్ మీద ఫోకస్ చేయండి. 4వ నెలలో మీరే చెప్తారు అర్థమెటిక్ కష్టమేమి కాదు, ఈజీయే అని.
ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఎవరైనా అర్థమెటిక్ అంటే భయపడుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎప్పుడైతే ఎనర్జీ ఉందో, ఎనర్జీ ఉన్నప్పుడు కష్టమైన సబ్జెక్ట్ని తీసుకుని ట్రై చేయండి. దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఈరోజు 4 సబ్జెక్టులు చదువుదాం అనుకోండి. మీకు ఎనర్జీ వచ్చినప్పుడు వెళ్ళి మీ ఫేవరెట్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని చదివేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ తీసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ తీసుకుంటారు. అలా చదివేసిన తర్వాత మీ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోద్ది, తగ్గిపోతుంది. లాస్ట్ని మీరు ఏం చేస్తారంటే అర్థమెటిక్ తీస్తారు. అసలే మీకు సబ్జెక్ట్ కొంచెం కష్టం అనిపించినప్పుడు, మీ ఎనర్జీ లెవెల్స్ కూడా తక్కువైనప్పుడు ఏమవుద్దంటే ఒక లెక్క చేస్తారు అంతే. లెక్క చేయగానే అర్ర బాబాయ్ చాలా కష్టం రా బాబు, మనకి ఎందుకు రావని పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా దాన్నే ముందు చేయండి పర్లేదు. ముందు చేసి తర్వాత మిగిలిన సబ్జెక్టులు చేసుకోండి, మీకు ఇష్టమైన సబ్జెక్టులు. అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కానీ మీకు వర్తి అని నేను అనుకుంటున్నాను. సో ఇది షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ.